పరిపాలనలో హిందూ దేవాలయాల్లో వచ్చే భక్తులకి భద్రత లేదనే దానికి ఇప్పటి వరకు అనేక సంఘటనలు మనందరం కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ వైకుంఠ ఏకాదశి నాడు 6గురిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వం. సరైన ఏర్పాట్లు చేయకపోవడం కానివ్వండి, సరైన భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా విఫలమయ్యి 6గురిని పొట్టన పెట్టుకుంది. అదేవిధంగా సింహాచలంలో చందనోత్సవం రోజు నాడు 7గురు మరణించారు. నాణ్యత లేని గోడ నిర్మించి సరైన పద్ధతి ప్రకారం కాకుండా భక్తులకి ఎటువంటి ఫెసిలిటీస్ కనిపించడంలో సింహాచలంలో కూడా 7గురిని పొట్టన పెట్టుకున్నారు. అదేవిధంగా కాశీ బొగ్గలో 9 మంది చనిపోయారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే శివరాత్రి మన ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా కాలినడకన కూడా వస్తారు శివరాత్రికి శ్రీశైలానికి. జ్యోతిర్లింగం కాబట్టి దేవుని దర్శించుకుందాం, వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పని భావించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా కఠోర దీక్షతో 41 రోజులు దీక్ష చేసుకుని స్వామివారిని దర్శించుకుందామని చెప్పని మన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, పక్కనున్న కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతిపెద్ద దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం దేవాలయం. శివరాత్రి రేపు 15వ తారీఖు నాడు శివరాత్రి వస్తుంది. కనీసం వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే, కాలినడకన వచ్చే భక్తులకి గతంలో అయితే కనుక సుమారు 30 నుంచి 40 రోజుల వరకు అనుమతి ఇచ్చేవారు. కాలినడకన వచ్చే భక్తులందరికీ కూడా 30 నుంచి 40 రోజులు అనుమతి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వారం రోజులకే పరిమితం చేసి భక్తులందరికీ కూడా కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చాలా మంది మాలేసుకుని విజయవాడ నుంచి కావచ్చు, లేకపోతే కర్నూలు నుంచి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కావచ్చు, అనేక మంది భక్తులు కాలినడకన వస్తారు స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పని. కాలినడకన వచ్చే భక్తులకు కూడా, స్వాములకు కూడా కనీసం సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఏదో ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఎంత దారుణమండి! నిన్న శ్రీశైలంలో మాల వేసుకొని, కఠోర దీక్షతో మాల వేసుకొని వాళ్ళు శివుడి దర్శనానికి వస్తే పోలీసులతో లాఠీ చార్జీ చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన అంటే? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెడ్ బుక్ అంటున్నారు, పోలీసులతో వేధిస్తున్నారు. కానీ వచ్చే భక్తులను కూడా, దివ్యాంగులు కావచ్చు, స్వామి భక్తులు, శివస్వామిల్ని ఏ విధంగా కొట్టారు చూడండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు దీక్షలు వేసుకుంటారు కదా, శివస్వామిని ఏ విధంగా కొట్టిస్తారా? మీరు ఏ విధంగా కొట్టారు చూడండి. దుర్మార్గంగా, ఎక్కడ ఆలోచన లేకుండా ఒక ఏఎస్పీ అధికారి ఆ విధమైన లాఠీ చేయడం మీరు అందరూ కూడా సమర్థిస్తున్నారా? కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు గాని, మరి పవన్ కళ్యాణ్ గారు గాని, దేవాదాయ శాఖ మంత్రి గాని, లేకపోతే అన్నిటికీ పొడుగ్గానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతాను పరిగెత్తుకుని వస్తుంది హోమ్ మినిస్టర్ గారు. అనిత గారు ఏం సమాధానం చెప్తారని మీరు పోలీసులను ఈ విధంగా లాఠీ చేయమని చెప్పి మీరు శ్రీశైలం భక్తులు రావద్దని చెప్తారా? ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసిన అపచారాలు కావచ్చు, మీరు చేసిన దుర్మార్గపు పాలన కావచ్చు, భక్తులు తిరుపతి రావాలంటే భయపడే పరిస్థితి. పోయిన ముక్కోటి ఏకాదశి గారికి అయితే భక్తులు లేక మీరు జనరల్ పబ్లిక్ కూడా వదిలిన పరిస్థితి మేము చూసాం. గతంలో మీరు చేసిన పరిపాలన కావచ్చు, మీరు చేసిన మిగతా ఫెసిలిటీస్ కావచ్చు, వీటన్నిటికీ ఏ విధంగా భక్తులు ఇబ్బంది పడతారనేది మొన్న ముక్కోటి ఏకాదశి నాడు జనాల్ని, మీరు ఇచ్చిన జనాలు రాలేక పబ్లిక్ దర్శనం వదిలేరంటే తిరుమల పవిత్రాన్ని ఎంత దెబ్బతీశారో మీరు ఆలోచించుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మల్లన్న స్వామిని కూడా వదలట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మీ పాలిటిక్స్, మీ రాజకీయాలను కూడా మళ్ళీ శ్రీశైలానికి మళ్ళీ ఇప్పుడు శివరాత్రి అంటే సంవత్సరానికి వచ్చే శివరాత్రి పండగ. ప్రతి ఒక్కళ్ళు కూడా శివనామంతో మారుమోగే శ్రీశైలం, అయ్యో బాబు మమ్మల్ని రక్షించండి అని చెప్పిన విధంగా మారుమోగుతుంది. మమ్మల్ని కాపాడండి, మాకు నీళ్లు కావాలి, ఎండలో మేము నడవలేకపోతున్నాం అని చెప్పి భక్తుల ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఈరోజు
ఓం నమశివాయ అని చెప్పే ప్రదేశంలో మాకు తాగడానికి నీరు ఇవ్వండి అయ్యా అని చెప్పని మాట్లాడే పరిస్థితి భక్తుల నుంచి మాట్లాడిస్తారంటే మీ పరిపాలన ఎలాగుంది చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీరు హిందూ భక్తుల మీద చేసే పరిపాలన ఇలాగే ఉంటుందా? ఈ విధంగా ఉంటుందా? మూర్ఖత్వంగా, కఠినత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ ఏం భావనిస్తున్నారు మీరు? గతంలో మీరు కూడా కామెంట్ చేశారు, మాల వేసుకునేప్పుడు మీరు కక్ష సాధిస్తారు ప్రతి వాళ్ళని కూడా. మీరు మాల వేసుకున్నందువల్ల మాకు మద్యం విక్రయాలు తగ్గిపోయినాయని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాలాధరణ వేసుకున్న భక్తుల్ని అవమానించే విధంగా, అంటే మీ మద్యం విక్రయాల కోసం మాలలు వేసుకోవద్దా? జనాలు దేవుడిని కలుసుకోవద్దా? దేవుడి దీక్షలు వేసుకోవద్దా? దేవుడి గుళ్ళకి వెళ్ళకూడదా? ఎంత దారుణం చంద్రబాబు నాయుడు గారు! మీరు హిందువు, మీరు చెప్తే మేము వినాలి. ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ, ఇటువంటి దుర్మార్గపు పరిపాలన చేస్తూ